ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో నేడు కీలకమైన అధికారిక కార్యక్రమం జరగబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పల్నాడు జిల్లాలో సంయుక్తంగా పర్యటించనున్నారు. నర్సరావుపేట వేదికగా నిర్వహించనున్న భారీ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో వీరు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ పర్యటన రాష్ట్ర ఆర్థిక పురోగతికి, గ్రామీణ ఉపాధికి ఎంతగానో దోహదపడనుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల లబ్ధిదారులకు పెద్ద ఎత్తున బ్యాంకింగ్ రుణాలను పంపిణీ చేయనున్నారు. సమాజంలోని విభిన్న వర్గాల ఆర్థిక స్వావలంబనకు ఈ రుణాలు ఎంతగానో తోడ్పడనున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న రైతులు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదగాలని చూస్తున్న మహిళలు, అలాగే సొంతంగా ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్న నిరుద్యోగ యువతకు ఈ వేదికపై నుండి భారీగా రుణాలను అందజేయనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎంపీలు, ప్రజా ప్రతినిధులతో పాటుగా వివిధ బ్యాంకుల ఉన్నత అధికారులు, ప్రతినిధులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో పల్నాడు జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. నర్సరావుపేట పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో భాగంగా నిర్వహించబోయే మెగా రుణ మేళాలో లబ్ధిదారులకు వేల కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేయనున్నారు. భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సుమారుగా 1500 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపులు మరియు వీఐపీల భద్రతపై పోలీసు ఉన్నత అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరుగుతున్న ఈ కార్యక్రమం జిల్లా అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.